హలో మై డియర్ టెల్చీ పీపుల్, ఎలా ఉన్నారు? ఈ సమ్మర్ 2024లో బోలెడ్ అండ్ యానిమేస్ రిలీజ్ అయ్యాయి. వాటిల్లో ఎస్పెషల్లీ న్యూ యానిమేస్ కుప్పలు తెప్పలు వచ్చాయన్నమాట. వాటిల్లో ది బెస్ట్ అనిపించుకునేవి కూడా కొన్ని ఉన్నాయి. అండ్ ఇంకొక వైపు పాత యానిమేస్కి సీక్వెల్స్ కూడా రిలీజ్ అయ్యాయి అండ్ అవి కూడా తోపు అనిపించుకున్నాయి. ఈ వీడియోలో మనం టాప్ 5 న్యూ సమ్మర్ 2024 యానిమేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, న్యూ సమ్మర్ 2024 యానిమేస్ అంటే కొత్త యానిమేస్ అనమాట. ఇక్కడ నేనైతే ఓల్డ్ యానిమేస్కి సీక్వెల్స్ లైక్ టవర్ ఆఫ్ గాడ్ 2 ఏది బ్రో, లేకపోతే వచ్చిన ఒక 2 ఏది బ్రో అని చెప్పి అడుగుతారు. సో అటువంటి అయితే ఉండవు, ఓన్లీ న్యూ యానిమేస్ అయితే ఉంటాయి. అండ్ వాటిల్లో టాప్ 5 నా దృష్టిలో ఏంటని చెప్పి నేను ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను అనమాట. సో యాజ్ ఎ సైడ్ ఈ సమ్మర్ ప్యాక్డ్ అని చెప్పాలి తోపు యానిమేస్ తోటి. అండ్ వాటిల్లో టాప్ 5 చూస్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. అండ్ ఈ వీడియోలో అవేంటో మీరు తెలుసుకోబోతున్నారు. స్టార్ట్ విత్ నెంబర్ 5, ఆలియా సమ్టైమ్స్ హైట్స్ హర్ ఫీలింగ్స్ ఇన్ రష్యన్. సో ఇది చూసుకుంటే జూలై 3 అయితే రిలీజ్ అయింది. దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి ఈ సీజన్ 1లో. అండ్ స్టూడియో డోగా కోబా నుంచి వచ్చింది. అండ్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అసలు ఈ యానిమే మీద జీరో ఎక్స్పెక్టేషన్, అసలు చూడాలని ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు. బట్ చాలామంది రికమెండ్ చేశారు, తెలుగు డబ్ కూడా వస్తుంది, సో ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. అంటే ఎపిసోడ్ 1, 2 చూడంగానే హుక్డ్ అయిపోయాయి. అండ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఎస్పెషల్లీ దీంట్లో క్యారెక్టర్స్ లవబుల్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ యూకి బాగా నచ్చిందనమాట. ఆ తర్వాత మన మెయిన్ హీరో క్యారెక్టర్ బాగుంటుంది. ఆలియా కాదు, అలీసా అని చెప్పుకోవచ్చు. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోదాం ఫస్ట్. సో మన మెయిన్ హీరోయిన్ అలీసా, తను చూసుకుంటే చాలా పాపులర్ వాళ్ళ స్కూల్లో. ఇన్ఫ్యాక్ట్ తను ఎవరితో కూడా మాట్లాడదు. బట్ తన పక్కన కూర్చుండే మన హీరోతో అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సో అలాగా, అంతేకాకుండా మన హీరో మీద తనకి ఫీలింగ్స్ ఉంటాయి, ఇది మనకు ఫస్ట్లోనే అర్థమైపోతుంది. అండ్ తన ఫీలింగ్స్ని అయితే యాక్చువల్ రియల్ ఫీలింగ్స్ని బయటికి రష్యన్లో మాట్లాడుతుంది, జపనీస్లో కాకుండా. అండ్ అది మన హీరోకి అర్థం కాదు కాబట్టి తను మాట్లాడవచ్చు అనుకుంటుంది. బట్ ద క్రేజీ థింగ్ ఏంటో తెలుసా? అదేంటో చూసి తెలుసుకోండి. సో ఈ యానిమే విషయానికి పోతే యాజ్ ఐ సెడ్ చాలా క్యూట్ ఉంటుంది, మంచి మంచి సీన్స్ ఉంటాయి, కామెడీ బాగుంటుంది, మంచి రొమాన్స్ అయితే బిల్డ్ చేశారనమాట. యాక్చువల్లీ ఐ లవ్డ్ ఇట్ అని చెప్పాలి. నాకైతే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ మీరు కూడా డెఫినెట్లీ చూడండి, చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు. ఇండియాలో క్రంచీరోల్ అవైలబుల్ ఉంది. ఐ థింక్ తెలుగు డబ్బు రిలీజ్ అయిందా అవ్వలేదో మరి తెలీదు. మీరు దాని గురించి అయితే తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక లెట్స్ గో టు నెంబర్ 4, మై డియర్ ఫ్రెండ్ నోకోటాన్. సో దీని విషయానికి వెళ్ళిపోతే జూలై 7th రిలీజ్ అయింది. స్టూడియో విట్ స్టూడియో నుంచి వస్తుంది. ఈ సీజన్ వల్ల ఎప్పటికి కూడా ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయో నాకు క్లారిటీ అయితే రాలేదన్నమాట, కాబట్టి ఎన్ని ఎపిసోడ్లు చెప్పలేను. సో ఫార్ అయితే ఐ థింక్ ఒక 4 ఎపిసోడ్స్ ఎన్నో రిలీజ్ అయ్యాయి అనుకుంటా. నేనైతే 3 చూసాను. అండ్ దీని విషయానికి వెళ్ళిపోతే చాలా అంటే చాలా బాగుంటుంది భయ్య. ఇది ఒక బ్రెయిన్ రోట్ అని చెప్పాలి. అంటే బ్రెయిన్ పక్కన నూకేసి అసలు నాకు బ్రెయిన్ లేదు అన్నట్టుగా కూర్చొని ఆ సెన్స్లెస్ కామెడీని చూసి మనం ఎంజాయ్ చేయాలన్నమాట. అసలు ఏం జరుగుతుందో తెలీదు, ఏం చేస్తారో తెలీదు. ఒక సీన్లో చూస్తుంటే అబ్బా భలే ఉంది కదా అనుకుంటాం, వెంటనే ఇంకొక విచిత్రమైన థింగ్ని అయితే స్టార్ట్ చేస్తారనమాట. అండ్ మనల్ని కడుపుబ్బా నవ్వేస్తారు. సో ఇటువంటి యానిమేస్ ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి వచ్చినప్పుడే లైవ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఐ మీన్ ఎవ్రీ వీక్ చూసి. సో దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరోని షుకనొకో నొక్కో, తను చూసుకుంటే ఒక డీర్ గాల, అంటే మనిషి రూపంలో ఉన్న ఒక డీర్ అని చెప్పుకోండి. వీళ్ళు అదే చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకొక మెయిన్ హీరోయిన్ కొషిటోరొకో, తను చూసుకుంటే స్కూల్లో ఎంతో పాపులర్. అండ్ తననైతే చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అండ్ తను స్టడీస్లో కూడా నెంబర్ 1. బట్ పాస్ట్లో చూసుకుంటే తను ఒక డెలిక్వెంట్, అది దాచిపెట్టుకోవడానికే తను ఎంత కష్టపడుతుంది. సో వీళ్ళిద్దరు కలిసి చేసే రాద్ధాంతం అంతా ఎంత ఉండదు. అదేంటో యానిమే చూసి తెలుసుకోండి. మన ఇండియాలో క్రంచీరోల్ అయితే అవైలబుల్ ఉంది, చూడాలనుకుంటే అక్కడి నుంచి చూడండి. నో తెలుగు డబ్ సోఫార్ అయితే. ఇక లెట్స్ గో టు నెంబర్ 3, విస్టోరియా. సో విస్టోరియా విషయానికి వెళ్ళిపోతే యాజ్ అ సెడ్ ఈ సీజన్లో వచ్చిన యానిమేషన్ వైజ్ సెకండ్ టు బెస్ట్ అని చెప్తాను. యానిమేషన్ క్వాలిటీ వైజ్ అయితే మకేనే తర్వాత దీంట్లో ఉండే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి, తోపు అంటే తోపు అని చెప్తాను. అసలు నేనైతే సర్ప్రైజ్ అయిపోయా, అసలు ఈ రేంజ్లో ఎలా యానిమేట్ చేశారా దీని అని చెప్పి. ఈ యానిమే విషయానికి వెళ్ళిపోతే జూలై 7th రిలీజ్ అయింది. దీంట్లో కూడా ఎన్ని ఎపిసోడ్లు ఉంటాయి ఇంకా క్లారిటీ లేదు. అండ్ స్టూడియో అక్టార్స్ అండ్ బండై నామ్కో పిక్చర్స్ నుంచి అయితే వచ్చిందనమాట. అండ్ దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరో విల్ సర్ఫోర్టో. సో యాజ్ యూజువల్ ఇదైతే ఒక మ్యాజిక్ వరల్డ్, అక్కడ మనోడికి అయితే మ్యాజిక్ ఉండదు. బట్ ఫిజికల్లీ తను ఎంతో స్ట్రాంగ్ అనమాట. డంజన్స్లో ఎప్పుడు ఫైట్ చేస్తూ ఉంటాడు ఫర్ సమ్ పాయింట్స్ అని చెప్పాలి. అదేంటో మీకు యానిమే చూస్తే అర్థమవుతుంది. సో తన గోల్ ఏంటంటే అక్కడ ఉండే ఒక టవర్ అయితే ఉంటుంది. సో దాంట్లోకి అయితే చివరికి వెళ్ళాలనుకుంటాడు, బికాస్ తన చైల్డ్హుడ్లో ఒక ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం. సో అది చేయగలడా లేదా అని చెప్పి అయితే ఉంటుంది. అయినా ప్లాట్ వినంగానే ఎన్నో యానిమేస్ కలగలిపినట్టు ఉంటుందని చెప్పి. బట్ ద థింగ్ ఏంటంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ బాగుందా లేదా అనేది
మ్యాటర్ అని చెప్పాలి. ఆ ఎగ్జిక్యూషన్ బాగుంది కాబట్టి నేనైతే దీన్ని నెంబర్ 3లో పెట్టానమాట. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్ వాళ్ళు చేసే యానిమేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అండ్ కొరియోగ్రఫీ కూడా తోపు ఉంటుంది. బట్ వాటి ఒక్కటే ప్లస్ పాయింట్ అని చెప్పకూడదు, ఇక్కడ క్యారెక్టర్స్ కూడా యాక్చువల్లీ లైకబుల్ అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం స్టోరీ ప్రోగ్రెషన్ కూడా చాలా మంచి పేసింగ్ తోటి అయితే ఉంది. సో ఆబ్వియస్లీ దీనికి టాప్ 3 ఇవ్వడం వల్ల అసలు ఎటువంటి ఇష్యూ అయితే కనిపించలేదు, అందుకే దీన్ని టాప్ 3 అయితే పెట్టాను. సో ఇప్పటివరకు చూడకపోతే ఖచ్చితంగా ట్రై ఇవ్వండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే ద ఎల్యూసివ్ సమురాయ్. జూలై 6th రిలీజ్ అయింది, స్టూడియో క్లవర్ వర్క్స్ నుంచి వచ్చింది. దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్లు అయితే ఉండబోతాయి సీజన్ 1లో. అండ్ ఈ సీజన్లో వచ్చిన వాటిల్లో అందరినీ ఒక క్రేజీ లెవెల్లో ఆకట్టుకుంది ఇదేనమాట. బికాస్ ఆఫ్ ఆ ఆర్ట్ వల్ల అండ్ ఆ యానిమేషన్ వల్ల అండ్ ఎవ్రీ పాసిబుల్ వే అని చెప్పాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ కొన్ని సీక్వెన్సెస్ చెప్తున్నా, ఇప్పుడు విక్టోరియా ఏ రోజు యానిమేషన్ ఉందో ఇది కూడా దానికి ఏ మాత్రం తీసిపోదు. ఇన్ఫ్యాక్ట్ ఆర్ట్ వైజ్ చూసుకుంటే ఇది బెటర్ దాన్ విక్టోరియా అని చెప్పాలి, అందుకే దీన్ని నెంబర్ 2లో ఇచ్చా. ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఏదో నార్మల్ యానిమేషనే కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రై చేస్తున్నారు. ఐ మీన్ స్టూడియో క్లవర్ వర్క్స్ అంటేనే దానికి పెట్టింది పేరు. ఇలాంటి విచిత్రమైన థింగ్స్ అయితే వాళ్ళు చేస్తారు. అండ్ ఈ యానిమేలో వాళ్ళు చేసినవి చూస్తే గూస్ అయితే వస్తాయన్నమాట. ఈ యానిమే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేస్తే మీకే అదేంటో అర్థమవుతుంది. అండ్ ఇది చూసుకుంటే మీకు యాక్చువల్ క్రంచ్రోల్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ తెలుగు డబ్ కూడా వస్తుందా? ఓకే, సారీ, తెలుగు అయితే లేదు దీనికి చూసుకుంటే. బట్ బిఫోర్ దిస్ స్టోరీ చెప్పాను కదా, దానికైతే ఉంది, చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరో చూసుకుంటే హోజో టోకియోకి. సో తను ఏంటంటే ఒక కిడ్ అనమాట. అండ్ అదే జపాన్, పాతకాలపు జపాన్, అందుకే యానిమే మీకు బాగా అట్రాక్టివ్గా ఉంటుంది. సో అటువంటి టైంలో ఒకరోజు చాలా డిజాస్టర్ అయితే జరుగుతుంది. తన ఫ్యామిలీ కావచ్చు, తన కింగ్డమ్ కావచ్చు, మొత్తం అయితే నాశనం చేస్తారనమాట ఒకడు. కానీ తననైతే కొంతమంది వచ్చి కాపాడతారు. సో అది ఎవరు, ఏంటి, స్టోరీ ఎలా ప్రోగ్రెషన్ అవుతుందని చెప్పి తెలుసుకోవాలనుకుంటే ఈ యానిమే అయితే డెఫినెట్లీ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీన్ని క్రియేట్ చేసింది ఎవరో తెలుసా? అసాసినేషన్ క్లాస్ రెమక్కర్ క్రియేటరే అనమాట. ఐ నో దీంట్లో ఫ్లాస్ ఉన్నాయి, బట్ అలా అని చెప్పి ఇది అంత తక్కువేం కాదు, చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. వీళ్ళు ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి లేకపోతే ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా, ఎస్, మాకైనా టూ మెనీ లూజింగ్ గర్ల్స్. సో ఈ సీజన్లో వచ్చిన బెస్ట్ యానిమే అని చెప్పుకోవచ్చు. ఇదైతే జూలై 14th రిలీజ్ అయింది, A1 పిక్చర్స్ నుంచి అయితే వచ్చింది. దీంట్లో టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే హీరోయిన్లు అయితే 3 ఉంటారనమాట. సో అలా 3 అయితే ఏదో ఒక విధంగా అయితే వాళ్ళ లైఫ్లో అయితే ఫెయిల్ అయిపోతారు. ఐ మీన్ తన స్కూల్లో లవ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఫెయిల్ అవ్వడమే ఏదో ఒకటి అయితే ఉంటుంది, లూజ్ అయిపోతారు. సో అక్కడ ఏంటంటే మన హీరో కజుయికో అయితే వీళ్ళకి కైండ్ ఆఫ్ కంఫర్ట్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అంటే యానిమే కూడా మీకు అంతే కంఫర్ట్ అయితే కలిగిస్తుంది. ఎలా అని చెప్పి సీరియస్ యానిమే అనుకోకండి, పిచ్చ కామెడీ ఉంటుంది, వాళ్ళు రిజెక్ట్ చేసినా కానీ కామెడీ ఉంటుంది, రకరకాల కామెడీని అయితే జనరేట్ చేస్తారనమాట. డెఫినెట్లీ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఈ యానిమే విషయానికి వెళ్ళిపోతే. ఈ సీజన్ వచ్చిన బెస్ట్ న్యూ యానిమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్లీ దీంట్లో ఆర్ట్ సినిమా లెవెల్, యానిమేషను సినిమా లెవెల్, అండ్ దీని యొక్క క్వాలిటీ సినిమా లెవెల్, ఎవ్రీ వే మనకి డైరెక్షన్ వైజ్ కావచ్చు, దాన్ని డిజైన్ చేసిన విధానం కావచ్చు, అన్నిట్లో ఎగ్జిక్యూషన్లో పర్ఫెక్ట్ అని చెప్తాను ఈ సీజన్లో వచ్చిన వాటిల్లో. కాబట్టి చాలా ఫాస్ట్ ఉంటుంది, మంచి స్టోరీ ప్రోగ్రెషన్ ఉంటుంది. ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి, మీకే అర్థమవుతుంది ఇది ఎంత బాగుంటుందో. క్రంచరల్ అవైలబుల్లో ఉంది, ఇది కూడా తెలుగులో అయితే రాబోతుంది. అండ్ ఇదన్నమాట లిస్ట్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 5Kకి దగ్గరలో ఉన్నాం, ఈ వీడియోతో 5K అవ్వాలని కోరుకుంటున్నా. అవుతుందో లేదో చూద్దాం. దశ వీడియో మన నెక్స్ట్ వీడియో ఉంటుంది. బాబాయ్.